నిజమైన కథలను ఆధారంగా తీసుకొని వాడికి కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసి మంచి ఎంగేజింగ్ గా స్క్రీన్ ప్లే తో మలుపులు తిప్పే సస్పెన్స్ ని యాడ్ చేసి చాలా సినిమాలు అయితే ఈ మధ్య కాలంలో వచ్చాయి. అటువంటి కథనాల ప్రకారం వచ్చిన సినిమానే ద బర్త్డే బాయ్. సినిమా రిలీజ్ ఎప్పుడో అయింది, కానీ ఓటీటీలోకి రీసెంట్ గా వచ్చింది బాబాయ్. సినిమా మాత్రం ఎలా ఉందో చెప్పుకునే ముందు మీతో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని అయితే మాట్లాడుకుందాం. ఈ డైరెక్టర్ అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎక్కడైనా సరే ఫేస్ చూపించకుండా ఫేస్ మొత్తం మాస్క్ తోనే ఉన్నారు. బహుశా సినిమా హిట్ అయ్యాక ఫేస్ చూపిస్తే బాగా గుర్తుంటది ఆయన ఫేస్ అనేమో. ఇక డైరెక్టర్ పేరు వచ్చేసేందో తెలుసా, విస్కీ దాసరి. ఈ సినిమాలో మన విరూపాక్ష రవికృష్ణ గారు కూడా ఉన్నారు. ట్రైలర్ చూసిన వారికి తెలిసిద్ది బాబాయ్ సినిమా మ్యాటర్ ఏంటి, అసలు కథ ఏంటి అని. బర్త్డే రోజు సెలబ్రేషన్ లో బర్త్డే బంప్స్ తెలుసుగా, తొక్క తోటకూర అని కోడిగుట్లతో టమాటాలతో ఏది దొరికితే అది దాంతో కొట్టి పైకి కిందకి అటు ఇటు ఊపి అది ఒక ఎంజాయ్ అనేలా బర్త్డే సెలబ్రేషన్ బంప్స్ వల్ల బర్త్డే బాయ్ కి ఏమైంది, అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, అసలు చివరికి ఏమైంది అనేది మంచి ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే మీరు బర్త్డే బాయ్ సినిమా మొత్తం చూసి తెలుసుకోవాలి. ఇక మీరు కమర్షియల్ మూవీలా 4 పాటలు, 4 ఫైట్స్, 4 పంచు డైలాగులు, రొమాన్స్ మాత్రం అన్ని కావాలంటే ఈ సినిమాకి దూరంగా ఉండండి, నేనైతే చెప్తాన్నా. ఒకవేళ సినిమా చూస్తున్నంతసేపు క్యూరియాసిటీ ఏదో ఉంది, అసలు ఎందుకు అలా జరిగింది, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, సస్పెన్స్ మంచి కావాలంటే ఈ సినిమాని కళ్ళు తెచ్చి చూసేయండి బాబాయ్. ఈ సినిమా మనకి యుఎస్లో జరుగుతుంది బాబాయ్. అండ్ సినిమా మొత్తం ఒక విల్లా టైప్ ఇంట్లోనే 95% ఉంటది. అండ్ బోర్ అయితే కొట్టదు మాక్సిమం. అండ్ ఇలాంటి సినిమాలనైతే మనం సపోర్ట్ కూడా చేయాలి. అండ్ ఇవి యూజ్ఫుల్ మెసేజ్లు కూడా బాబాయ్. ఇక కాన్సెప్ట్ అయితే మీకు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఆ సస్పెన్స్ నేను ఏది చెప్పినా సరే ఆ ప్లాట్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది, లేదంటే రివీల్ చేసి స్పాయిలర్ అనిపిస్తుంది. అందుకే నేనేమి చెప్పట్లేదు. ఇక సినిమాలో అందరూ బాగా చేశారు. స్టార్టింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ యాక్టింగ్ లో ఒకటి చేస్తాడబ్బా, వీడెవడు జూనియర్ ఆర్టిస్ట్ అనిపిస్తుంది, కానీ తర్వాత బాగానే చేశారు. బట్ రవికృష్ణ ఎక్స్ట్రీమ్ గా ఫుల్ లెంత్ క్యారెక్టర్ లో డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక నాకైతే స్పెషల్ గా ప్రవీణ్ అనే క్యారెక్టర్, ఇతని పేరు సమీర్ మల్లా అని, అతను చాలా బాగా అయితే చేశారు బాబాయ్. ఓవరాల్ గా బోర్ కొట్టకుండా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటది బర్త్డే బాయ్ మూవీ. మీరు చూడండి, మీకేమనిపించిందో మళ్ళీ ఈ వీడియో దగ్గరికి వచ్చి కామెంట్ చేయండి. సినిమా అయితే ఓవరాల్ గా మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. ఇది మరి ఇలాంటి మరిన్ని వీడియోస్, రివ్యూస్, సినిమా అనాలిసిస్ మన ఎంటర్టైన్మెంట్ లాంగ్వేజ్ లో బాబాయ్ లాగా కావాలంటే తెలిసిందే కదా, ఈ వీడియోని నలుగురికి షేర్ చేసి లైక్, సబ్స్క్రైబ్ చేస్తే మస్తు ఖుషి అవుతాం బాబాయ్. ఇక ఉంటా మరి, జై హింద్.